80,000 కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఒక కిరాతకుడు. ఇది వినంగానే ఇది చేసింది పక్క ప్రొఫెషనల్ కిల్లరో గజదొంగ అనుకోకండి. 10th క్లాస్ చదివే ఒక పోరడు. వీడి పేరుకే చదివేది 10th క్లాస్, కానీ వీడి మైండ్ మాత్రం ప్రొఫెషనల్ దొంగ లెవెల్లో ఉంది. కూకట్పల్లిలో వీడుంటున్న ఇంటి పక్కన ఇంట్లో దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యిండు. ఎవరూ లేని టైం చూసి దొంగతనం ఎట్లా చేయాలో, మధ్యలో ఎవరన్నా వస్తే ఎట్లా తప్పించుకోవాలో పేపర్ మీద ముందే రాసుకొని ప్రిపేర్ అయిపోయింది. వీడు దొంగతనం చేద్దామని పోయిన ఇంట్లో సహస్ర చూసింది. ఎక్కడ దొరికిపోతున్న భయంతో ఆ సహస్ర అరవకుండా గొంతు విసికిండు. అయినా సహస్ర చనిపోలేదని కత్తితో 20 సార్లు పొడిచిండు. తన ప్రాణం పోయిందని తెలుసుకున్నాకే వీడు బయటికి వేయండు. ఇంత చిన్న వయసులో ఒక మనిషి ప్రాణాలు తీయాలనే ఆలోచన వీనికి ఎట్లొచ్చింది? వీనికి ఈ వయసులో 80,000 రూపాయలతో వీనికి ఏం అవసరం? అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త, మీ పిల్లలు ఏం చేస్తుర్రు, ఎవరితో తిరుగుతుర్రు జర చూసుకోండి.